ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రములు. నూతన సంవత్సర శుభాభివందనాలు. తెలుగువారి గనుక అచ్చమైన తెలుగులో మాట్లాడుకుందాము. ఒకసారి అందరి చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొకసారి చెప్పండి గట్టిగా. హోసన్నా మినిస్ట్రీస్ గురించి ఇంచుమించుగా మీకు చాలామందికి తెలుసు. దైవజనులు యేసన్న గారిని దేవుడు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పరచుకొని ఒక గొప్ప పరిచర్య చేయటానికి ప్రభు సహాయం చేశారు. హోసన్నా మినిస్ట్రీస్లో మీ అందరికీ తెలుసో లేదో మరొకసారి చెప్తున్నాను. ఇంచుమించుగా 1000 సంఘాలు ఉంటాయి తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఇలా ఒక 5-6 రాష్ట్రాలలో ఇంచుమించుగా 1000 సంఘాలు. యేసన్న గారు చెప్తూ ఉండేవారు, 1000 సంఘాలను దేవుడు నాకు ఇస్తానని చెప్పారు అని దాని కొరకు రేయింబగళ్ళు ప్రయాసపడ్డారు. మాలాంటి దైవ సేవకులు ఇంచుమించుగా 1500 మంది ఉన్నారు. హోసన్నా మినిస్ట్రీస్లో సమర్పించుకున్న సేవకులు ఉన్నారు, ఫ్యామిలీగా సేవ చేసేవారు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ అటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఈ సౌత్ వైపు పరిచర్యని దేవుడు బాగా విస్తరింపజేశారు. ఎందుకంటే మీకు తెలుసు, ఎందుకంటే ఆ ప్రాంతాల్లో నుంచే ఇటు నార్త్ వైపు వచ్చారు కనుక చాలా కాలం నుండి ప్రార్థన చేస్తూ ఉన్నాము. అటు మన వైపు సౌత్ వైపు ఎలా క్రైస్తవ్యాన్ని దేవుడు ఉజ్జీవింపజేశాడు, ఈ నార్త్ స్టేట్స్లో కూడా, రాష్ట్రాల్లో కూడా ఒక గొప్ప ఉద్యమం జరగాలని చాలా రోజులు మా వంతు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఈ ప్రాంత ప్రజలతో కలిసి కాసేపు ప్రార్థన చేయాలి అనే మనస్సు మేము ఎప్పుడు కలిగి ఉన్నాం. అందుకే ఈ 2019వ సంవత్సరంలో ప్రారంభంలోనే ఇప్పటికే చాలామంది ఈ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నారు. దైవ సేవకులు చాలా కష్టపడుతున్నారు. విలువైన సంఘాలు ఉన్నాయి. గతంలో కూడా మేము ఒకసారి ఢిల్లీకి వచ్చాం, చాలామందిని పరిచయం చేసుకున్నాం. ఆయా సమయాల్లో ఈ ప్రాంతపు వారు గుడార్ల పండుగ వైపు వచ్చినప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు చెప్తూ ఉండేవారు, ఈ కొత్త సంవత్సరం ప్రారంభంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దైవ సేవకులతో, కొంతమంది దేవుని బిడ్డలతో కలిసి కాసేపు లేదా ఒక రోజు ఇన్ని గంటలు ప్రార్థన చేద్దాము అనే ఒక మనసుతో, ప్రేరేపణతో ఈరోజు ఇలా నియమించడం జరిగింది. కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. ఆదికాండం మీ కొరకు, ఈ కూడి కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నన్ను ప్రేరేపించిన ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకుంటాను. ఆదికాండం 30వ అధ్యాయం 30వ వచనాన్ని గమనించుదాం. ఇక్కడ యాకోబు ఒక చిన్న మాట అంటారు, చూడండి, చదువుతున్నారు. నేను రాకమునుపు నీకున్నది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటెల్లా దేవుడు నిన్ను ఆశీర్వదించెను. ఈ 2019వ సంవత్సరంలో ప్రభు మనకు ఒక మాట చూపించారు, గుర్తుపెట్టుకుని అందరూ. మనము పాదము పెట్టిన చోటెల్లా దేవుని ఆశీర్వాదం ఉండునుగాక. 20 సంవత్సరాల క్రితం యాకోబు
తన మామైనటువంటి లాబాను ఇంటికి వచ్చాడు. మామ, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నీకున్నది కొంచెం, చెప్పు ఎంత ఉంది? ఇంతే మామ. మరి అది ఇప్పుడు బహుగా అభివృద్ధి అయింది. నేను దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. ఈ రోజుల్లో మనం కొన్నిసార్లు ఆలోచన చేస్తే పెళ్ళైన తర్వాత అల్లుడు బాగుపడ్డాడు, పెళ్ళైన తర్వాత అల్లుడు బాగుపడ్డారు అంటారు. పెళ్ళైన తర్వాత అల్లుడు ఎందుకు బాగుపడ్డారంటే అత్తగారు కట్నం ఇచ్చారు కనుక, వేరుగా చెప్పట్లేదు. పోనీ నేను రాకమునుపు మీకున్నది కొంచెమే. మరి యాకోబు ఏమైనా మామగారు తీసుకొని వచ్చారండి? బైబిల్లో 32వ అధ్యాయం 10వ వచనంలో మంచి మాట రాయబడింది. యాకోబే దేవునికి చెప్తున్నారు ఈ మాట. చేతి కర్రతో మాత్రమే నేను యోర్దాను దాటి తిని. చేతి కర్రతో మాత్రమే వచ్చారు. యాకోబు ఏమైనా లాబాను గారికి తీసుకొచ్చారంటే అది లేదు. ఆయన ఆస్తులు తీసుకొచ్చింది లేదు, అంతస్తులు తీసుకొచ్చింది లేదు. చేతి కర్రతో మాత్రమే వచ్చారు. ఇప్పుడు నేను 2 గుంపులు అయ్యాను అనే పదం ఉపయోగించారు చూడండి, ఆ కింద మాటలు ఉంటాయి. నేను ఇప్పుడు 2 గుంపులు అయ్యాను అంటే 2 గుంపులుగా యాకోబు ఆశీర్వించబడ్డారు. ఒక మాట మనం గమనించాలి ఇక్కడ. ఓ ప్రక్కన లాబాను ఆశీర్వించబడుతున్నారు, మరో ప్రక్కన యాకోబు ఆశీర్వించబడుతున్నారు. ఈ ఇద్దరికి కలిగే ఆ ఆశీర్వదించే వ్యక్తి ఎవరు? ఒకసారి ఆలోచించాలి. ఇటు ప్రక్కన లాబాను ఆశీర్వించబడుతున్నారు, ఇటు ప్రక్కన లాబాను అంటే అన్యజనుడు, యాకోబు దేవుని నమ్ముకున్న బిడ్డ. ఈ విషయంలో మనం గమనించవలసింది ఏంటంటే, మనము ఒకవేళ మీరు ఏ ప్రాంతాల్లో నుండో ఈ నార్త్ వైపు లేదు ఢిల్లీ వైపు వచ్చారు, ఎలా వచ్చారు మీరు? ఒకవేళ చెప్పొచ్చు మీలో చాలా మంది, ఒక చిన్న ఉద్యోగ విషయం మీద వచ్చాను, ఒక చిన్న వ్యాపార విషయం మీద వచ్చాను, పిల్లల యొక్క చదువు విషయాల్లో వచ్చాను. చేతి కర్రతో మాత్రమే మీరు ఇక్కడికి వచ్చి ఉంటారు. యాకోబు వలె చేతి కర్రతో మాత్రమే వచ్చినటువంటి యాకోబు ఆశీర్వించబడ్డారు. అక్కడ అన్యజనుడైనటువంటి లాబాను ఆశీర్వించబడ్డారు. అందుకని మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం ఒక ప్రక్కన మీరు ఆశీర్వించబడాలి, మీరు పాదము నిలిపిన చోటు ఆశీర్వదించబడాలి. మీరేమనుకోబాకండి. ఒకసారి నేను ఇలా అంటున్నానండి, ఒకసారి చేతుల పైకి అందరం ఒక మాట చెప్పుకుందాం. నేను పాదము పెట్టిన చోటెల్లా అనండి అందరూ, దేవుని ఆశీర్వాదం ఉండెను. మీరు పాదం పెట్టిన చోటెల్లా నా దేవుని ఆశీర్వాదం ఉండునుగాక. ఈ 2019వ సంవత్సరంలో నన్ను ప్రభు ప్రేరేపించిన మాట చెప్తున్నాను. మీరు పాదము పెట్టిన చోటెల్లా దేవుడు మిమ్మలను ఆశీర్వదించబోతున్నారు, ఆ స్థలాన్ని దీవించబోతున్నారు. వ్యాపారంలో ఉంటే అక్కడ ఆశీర్వాదం ఉండాలి, ఒక చిన్న ఉద్యోగంలో ఉంటే అక్కడ ఆశీర్వాదం ఉండాలి, ఒక విద్యారంగం అయితే అక్కడ ఆశీర్వాదం ఉండాలి, ఏదైనా ఒక సంస్థ నడిపించుకునే పని అయితే అక్కడ ఆశీర్వాదం ఉండాలి. మన పాదము నిలిపిన ప్రతి చోట దేవుని ఆశీర్వాదం ఉండాలి. ఒక సేవకునిగా నేను చెప్తున్నాను, ఈ 2019వ సంవత్సరం ఆశీర్వాదములోనే మీ పాదములు నిలిచి ఉండబోతున్నాయి. ఇలా మరి ఎవరైనా ఆశీర్వించబడ్డారని మనం గమనిస్తే ప్రక్కనే మనకు తెలుసు, ప్రక్కనే అంటే మన ప్రక్కన కాదు, ఆదికాండంలోనే 30వ అధ్యాయం ప్రక్కనే 39వ వచనం ఉంటుంది, 39వ అధ్యాయం ఉంటుంది. 39వ అధ్యాయంలో కూడా మనం మన పితరుడైనటువంటి యోసేపును గమనించగలుగుతాం. యోసేపును గురించి ఏమని రాయబడింది? పోతీఫరు ఇంట్లో ఉన్నారు యోసేపు. ఇంటిలో ఆశీర్వాదం ఉంది, పొలములో ఆశీర్వాదం ఉంది. తాను ఎక్కడ తన చేతితో ఒక చెట్టు నాటిన ఆశీర్వాదం, తాను ఎక్కడ తన పాదము నిలిపిన అక్కడ ఆశీర్వాదం. ఇప్పుడు నేనంటాను, మీ సంగతి ఆలోచించండి.
బైబిల్లో మీరు గమనించాలి, పాదముల మీద ఈరోజు నేను మాట్లాడుతున్నాను. పాదములు మన జీవితాన్ని చూపిస్తున్నాయి. ఎలా అంటే, మీరు యోహాను సువార్త 13వ అధ్యాయం 5, 6 వచనాలలో వ్రాయబడింది. ఒకసారి యేసుక్రీస్తు వారి జీవితంలో పవిత్రతను కోరుకొని తిన్నగా యేసుప్రభే స్వయంగా తన సేవకుల దగ్గరికి వెళ్ళి, ఏమండి, పాదములను కడుగుతూ నేను మిమ్మల్ని పవిత్రపరుస్తున్నాను అంటారు. అర్థమైందండి? పాదములు మన జీవితాన్ని చూపిస్తాయి. అంటే మన పాదము నిలిపిన చోటెల్లా ఆశీర్వాదం ఉండాలి అంటే మన జీవితమే అది. మన పాదములకు కాదు ఆశీర్వాదం, మన జీవితానికి ఒక ఆశీర్వాదం ఉండాలి. మన జీవితం అంతా ఆశీర్వాద మార్గాల్లో నడిపించబడాలి. పాదములు మన జీవితం. పల్లెల్లో, మన ఏపీ తెలంగాణ పల్లెల్లో ఎవరైనా ఒక పెళ్లి చూపులకి వెళ్ళనుకోండి, ఒక అమ్మాయి దగ్గరికి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళరు. ఒక పక్కింటికి వెళ్ళి, ఈ ప్రాంతంలో పలానోళ్ళు ఉండాలి, వాళ్ళకి 2 పిల్లలు అంట కదా, ఆడపిల్లలు అంట కదా. అవునండి అవునండి, ఒక అమ్మాయి, పెద్ద అమ్మాయి ఎంటెక్ చేస్తారండి, చిన్న అమ్మాయి బీటెక్ చేస్తారు. అవునండి. వాళ్ళు నడక బాగుంటుందా అంటే వయ్యారంగా ఏమో నడుస్తారు వాళ్ళు. నడక బాగుంటుందంటే కాళ్ళు, అర్థమవుతుందా? నడక అనేది ప్రవర్తనకు, జీవితానికి సాదృశ్యమైంది. యేసయ్య ఎందుకు పాదాలు కడుగుతున్నారంటే ఒక జీవితం పవిత్రంగా ఉండాలని. 2019వ సంవత్సరం అంతా మీ జీవితాలు ఆశీర్వాదములో స్థిరపరచబడునుగాక. ఒక వ్యక్తి మీద దేవుని ఆశీర్వాదం ఉన్నది అనటానికి గుర్తు ఏమిటంటే, ఆ వ్యక్తిని చూసినప్పుడే చెప్పాలి. బెతూయేలు చెప్పారు, దేవుని చేత ఆశీర్వదించబడిన వాడా. గుర్తుపెట్టాడు, ఇతను దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తి అని. మెడలో ఏమండి ఐడి ప్రూఫ్ లేదు, జేబుకు బ్యాడ్జీ లేదు, ఇంకేం లేదు. అతను చూడగానే గుర్తుపెట్టాడు, ఇతడు దేవుని చేత ఆశీర్వించబడినవాడు. 2019వ సంవత్సరం ఇయర్ స్టార్టింగ్ మనకి ఇది గమనించండి. ఆత్మలో ప్రేరేపణ కలిగి ఈ మాట ముందు పెట్టాను. ఈ 2019వ సంవత్సరం అంతా మీరు పాదము పెట్టిన ప్రతి స్థలములో నా దేవుని ఆశీర్వాదం ఉండబోతుంది. దేవుని ఆశీర్వాదం అంటే ఏమిటండి? ఒక వ్యక్తి భౌతికంగా ఆశీర్వించబడాలి, ఆత్మ సంబంధంగా ఆశీర్వించబడాలి. గాయితో యోహాను చెప్పారు, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలి. మనిషి 3 భాగాలుగా చేయబడ్డారు. దేవుడు కూడా త్రిత్వం గనుక, ప్రాణము, ఆత్మ, శరీరం. అబ్రహాము అంత వయసులో కూడా తన గురించి వ్రాయబడిన మాట ఏమిటంటే, దేవుడు అబ్రహామును అన్ని విషయములలో ఆశీర్వించబడ్డారు. నేను ఒకసారి ఇలా బోధిస్తున్నప్పుడు పెదవుల మీద బాగా నవ్వుతారు. చాలా సంతోషం ఉంది అనుకుంటాను, వీరికి బాగా నవ్వుతున్నారు అనుకుంటాను. ప్రార్థన చేసేటప్పుడు ఇన్ని బాధలు చెప్తారు. ఇందాక బాగా నవ్వారు కదండి అంటే, మీరు చెప్తుంటే పెదవుల మీద నవ్వు వచ్చింది కానీ లోపల లేదన్నయ్య. ఇది పై ఎగురుడే, లోపల కాదు. పైన మాత్రం కాసేపు సంతోషించినట్లు కనపడుతుంది. అలా కాదండి. మనిషి శారీరకముగా, ఆత్మ సంబంధంగా, మానసికముగా ఆశీర్వదించబడాలి. ప్రసంగి గ్రంథకర్త ఒక మంచి మాట అంటాడు చూడండి. 5వ అధ్యాయం 19వ వచనములో దేవుని ఆశీర్వాదపు స్థితి ఏమిటి అని చెప్తున్నారు అక్కడ. ఒక వ్యక్తికి దేవుడు ధనధాన్య సమృద్ధిని ఇచ్చి, ఎన్ని బాగా మంచి మాట, ధనధాన్య సమృద్ధి ఇచ్చి ఉంటుంది. కొంతమందికి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకు, అన్నపానములు పుచ్చుకొనుటకు, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలగజేసిన ఎడల అతనికి ఆ స్థితి, ఏ స్థితి అండి? సంతోషించటం, తన కష్టార్జితాన్ని తాను అనుభవించటం. ఎక్కడండి? ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే ఏమంటే ఒక 40,000 జీతం వస్తే 20,000 భర్తగా దేనికి ఖర్చు పెడుతున్నారో అర్థం కాదు.
10,000 పిల్లలు దేనికి ఖర్చు పెడుతుందో అర్థం కాదు కొన్ని కుటుంబాల్లో. ఈ మధ్య వైజాగ్ వెళ్ళాను, ఒకే బాబు ఒకే పాప. ఆ తల్లిదండ్రులు ₹1,00,000 సంపాదిస్తున్నారు నెలకి. ఆ తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి ఎంత బాధపడుతున్నారు తెలుసండి. పచ్చిగా మాట్లాడుతున్నారు. ఆ మాటలు అసలు ఆ రేంజ్లో ఉన్న ఆడకూడదు. ఈ గాడిదకు ప్రార్థన చేయరు రాజన్న గారు అన్నారు. గాడిదలకు నేను ఎలా చేస్తాను మా ప్రార్థన అంట నేను. అంత కసి పిల్లల మీద. ఏంటి మళ్ళా అంటారు, బాబుని గాడిద అంటారంటే ఎందుకన్నా నేను ఆమె అన్న మాట చెప్తున్నా, మీరేమనుకో ఎద్దులాగా పెంచాం అంటాడు. ఎంత బాధ ఉంటుందండి. సరే చిన్న పాపను చూసి మరలా అంటారు పాప చిన్న పాప కాదు, డిగ్రీ స్టూడెంట్. ఆ పాపను ఈ కంతి పిల్లలు కూడా చేయరాజన్ గారి ప్రార్థన. ఎంత బాధ ఉంటుందండి ఆ తల్లిదండ్రులకి. అందుకే ఇక్కడ చూడండి, దేవుని ఆశీర్వాదం అంటే ఒక వ్యక్తి తన భాగాన్ని అనుభవించాలి, తన సంతోషాన్ని అనుభవించాలి, సుఖించాలి. ఆత్మ నలిగిపోతూ మానసిక ఒత్తుల చేత పీడింపబడుతూ ఏమండి ఫిజికల్గా హెల్దీగా లేకుండా నేను ఆశీర్వించబడ్డానంటే ఎలా కుదురుతుందండి? అందుకే ఈ సంవత్సరం నా దేవుడు మిమ్మల్ని శారీరకముగా, ఆత్మ సంబంధంగా, మానసికముగా ఆశీర్వాదములోనే స్థిరపరచునుగాక. మీ పాదములు ఆశీర్వాదములో ఉండబోతున్నాయి. తప్పనిసరిగా మా వంతు మేము ఇక్కడ దైవ సేవకులు లేరని నేను చెప్పను, ప్రయాసపడేవారు లేరని నేను చెప్పను. ప్రయాసపడేవారు ఉన్నారు, మీ వంతు మీరు ప్రార్థన చేస్తున్నారు. మా వంతు మేము చెప్తున్నాం, మా మీద ఉన్న దేవుని ఆశీర్వాదాన్ని బట్టి. ఏ ప్రాంతానికి వెళ్ళినా దైవ సేవకులుగా ఏమండి, పూర్వం యాజకులు యోర్దాను నదిలో పాదములు నిలిపారు. పాదములు నిలిపిన వెంటనే జరిగింది ఏంటంటే యోర్దాను నది ఏకరాశిగా ఆగిపోయింది. ప్రజలందరూ సురక్షితముగా అద్దరికి వెళ్ళారు. వారు చేరేంత వరకు యాజకులు పాదములు ఎక్కడున్నాయి? ఇప్పుడు ఏమని యోర్దాన్ నదిలోనే ఉన్నాయి. ఈ పాదములు ఒడ్డున ఉంటే మరలా యోర్దాన్ నది ఏకమైపోతుంది. నేను గొప్ప కొరకు చెప్పట్లేదే కానీ ఇలాంటి దైవ సేవకులు ఎప్పుడైనా కానీ వచ్చినప్పుడు ఇదిగో ఒక యోర్దాను నది లాంటి ఒకవేళ సమస్యలున్నాయి ఇక్కడ, ఆ పాదములు నిలిపిన క్షణం యోర్దాను ఏకరాశిగా ఆగిపోబోతుంది. ప్రజలు సురక్షితంగా అద్దరికి చేరబోతున్నారు. అనేక చోట్లకి వెళ్తున్నాం, రాష్ట్రాలు తిరుగుతున్నాం, గ్రామాలు తిరుగుతున్నాం, జిల్లాలకు వెళ్తున్నాం, అనేక దేశాలకు వెళ్తున్నాం. ఏ చోటుకి వెళ్ళినా ఆ ఆశీర్వాదాన్ని మేము చూస్తున్నాం. మీ పాదములు ఆశీర్వాదంలోనే ఉన్నాయా? సామెతల గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. కొందరి పాదములు ఎలా ఉన్నాయంటే జారస్త్రీ అడుగుజాడల్లో ఉన్నాయి. మత్తు పానీయాలకు గురై ప్రేమ అనే మత్తుల్లో పడిపోయి ఆ వ్యసనాల్లో నుంచి విడుదల పొందలేక కొందరు పాదములు ఏమండి జారస్త్రీ అడుగుజాడల్లో ఉన్నాయి. కొందరు పాదములేమో కీడులో ఉన్నాయి. కీర్తనకారుడు ఇలా అంటాడు చూడండి, 25వ కీర్తన 15వ వచనం. నోట్ చేయండి ఇవి. ఇక్కడేమని రాయబడిందంటే నా పాదములు వలలో చిక్కుకొని ఉన్నాయి. శత్రువులు పెట్టినటువంటి వలలో. ప్రియమైన సహోదరులను మీరు ఆలోచిస్తున్నారా? కొందరి పాదములు ఒకవేళ గత 2018వ సంవత్సరం గత సంవత్సరాలలో ఇప్పటి వరకు మీ పాదములు కీడు అనుభవాలను నడిపించబడినయా? మీ పాదములు ఒకవేళ ఏమండి తెలియక దుర్వ్యసనాలకు గురై క్రమం తప్పి అక్రమాల్లో పడిపోయి ఒక జారస్త్రీ అనుభవాల్లో నడిచాయా? ఆ మార్గాల్లో వెళ్ళాయా? చట్టబద్ధమైనటువంటి భార్యకు, భర్తకు, పిల్లలకు విధి విరుద్ధంగా ప్రవర్తించే కార్యక్రమాల్లో వెళ్ళాయా? లేకపోతే పాపం అనే వలలో శత్రు పెట్టినటువంటి ఆ ఉచ్చులలో చిక్కుకున్నాయా? నేను అనుకోలేదండి, పాప ఇలా అనుకోలేదండి, చక్కగా చదువుకుంటుంది అనుకున్నామండి, ఇలా అనుకోలేదండి అని ఎంతమంది తల్లిదండ్రులు చెప్పట్లేదు తెలుసా మాకు? నా భర్త గారు ఇలా అనుకోలేదండి అని ఎంతమంది భార్యలు చెప్పట్లేదు తెలుసండి? ఈరోజు చిన్నప్పటి నుంచి గాఢంగా గుండెల మీద పెంచుకొని
పెద్ద చేశామండి, మమ్మల్ని ఇలా గుండెల మీద పొడుస్తూ అనుకోలేదండి మా బాబుని ఎంతమంది తల్లిదండ్రులు చెప్పట్లేదండి. కారణం ఏంటంటే కొందరి పాదములు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అంటే శత్రువు సాతాను పెట్టిన ఉరులలో ఉన్నాయి. 73వ కీర్తన 2వ వచనములో ఆసాబు అక్కడ అంటాడు ఒక మాట. ఈ ఆసాబు అనే మాట ఏంటో తెలుసండి, నా పాదములు జారుటకు, చూసండి, తప్పు జారిపోయే చోట్ల ఉన్నాయి పాదాలు. ఈరోజు పాదాల మీదే 4 మాటలు చెప్తున్నాను. ఒక వ్యక్తి పాదములేమో కీళ్ళలో ఉన్నాయి, ఇంకొక వ్యక్తి పాదములేమో జారస్త్రీ అడుగుజాడలో ఉన్నాయి, ఇంకొక వ్యక్తి పాదములేమో వలలలో ఉన్నాయి, ఇంకొక వ్యక్తి పాదములేమో ఇప్పుడు జారే చోట్లో ఉన్నాయి. మరి మన పాదములు దేవుడు ఎలా ఉంచుతానని చెప్పారు? ఎక్కడ ఉంచుతానని చెప్పారు? ఆశీర్వాదములో మన పాదములు ఉంచుతానని చెప్పారు దేవుడు. మీరు అడుగు పెట్టిన పాదము నిలిపిన ప్రతి చోట నా దేవుని ఆశీర్వాదం ఉండునుగాక. ఒక్కసారి మనం ఆలోచించుదాం. ఇర్మియా గ్రంథంలో మరొక మాట ఉంటుంది, తర్వాత మీరు నోట్ చేసుకోండి. ఆ ప్రవక్త అంటాడు, పాదములు బురదలో చిక్కుకున్నాయి. బురదలో మన పాదములు మన జీవితాన్ని చూపిస్తున్నాయని చెప్పాను. మరి మన జీవితం ఇప్పుడు ఎలా ఉంది? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ 2019వ సంవత్సరం, యేసయ్యా నేను పాదము నిలిపిన ప్రతి చోట మీ ఆశీర్వాదం ఉండాలని కోరుకోండి. ప్రాణములో, ఆత్మలో, శరీరములో నా దేవుడు తప్పనిసరిగా మీకు ఆశీర్వాదం ఇవ్వబోతున్నారు. మీరున్న చోట ఒకవేళ ఏమండి మీరు కొద్దిగా వెళ్ళారేమో, యాకోబుతో దేవుడు చెప్పినట్లుగా 2 గుంపులుగా చేసినట్లుగా మిమ్మల్ని దేవుడు విస్తరింప చేయబోతున్నారు. మీరున్న ప్రాంతాలు కూడా ఆశీర్వించబడబోతున్నాయి. అదే దేవుని ఆశీర్వాదం అంటే. దేవుని ఆశీర్వాదాన్ని వెదజల్లుకుంటూ వెళ్ళాలి. మరొక కోణంలో చెప్తాను. 1, మన పాదముల ఆశీర్వాదములో ఉండాలి. 2వది 31వ కీర్తన 8వ వచనం. ఇక్కడేమని రాయబడిందంటే 2వ వరుస, నీవు శత్రువు చేత నన్ను చెరపట్టలేదు, విశాల స్థలమున నా పాదములను నిలబెట్టితివి. ఆమేనండి. ఒకసారి గట్టిగా అందరూ. ఆశీర్వాదములో మన పాదములు ఉండాలి 1. 2వది మన పాదములు ఎక్కడ ఉండాలండి? విశాల స్థలములో ఉండాలి. దావీదు బాగున్నారా అని మనం అడిగామనుకోండి, ఆయనకి ఏదన్నా శ్రమ, బాధ వస్తే వెంటనే అంటారు, నేను బాగా ఇరుకులో ఉన్నాను అంటాడు. 118వ కీర్తనలో అదే రాశాడు ఆయన. ఇరుకు నందుండి నేను మొరపెట్టాను అంటాడు. బాగా ఆలోచించాలి నేను చెప్పే మాటలు. ఒకసారి జనాభాను లెక్క పెట్టాడు. 3 రోజులు తెగుళ్ళు వచ్చాయి. అప్పుడు దేవదూత వచ్చి ఆయనతో మాట్లాడబోతుంటే 3 షరతులు పెడితే, ఆ షరతులు పెట్టినప్పుడు ఈయనేమన్నారు తెలుసా? నేను ఇప్పుడు ఇరుకును పడి ఉన్నాను. అంటే ఇప్పుడు మీ జీవితం ఇరుకుల్లో ఉందా? ఇరుకంటే శ్రమలో ఉందా? కష్టాల్లో ఉందా? కన్యల మధ్యలో ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. నిన్న మొన్న ముంబైలో సభల్లో ఉన్నాను. ఇక ముంబై ప్రాంతాన్ని చూస్తే ఎంత ఇరుకు 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 ఇరుకు. బెడ్ మీద కూర్చోబెట్టారు, బెడ్ కింద నుంచి ఇంకొక మంచం లాగారు. ఇరుకు. మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళమని చెప్పారు, వాళ్ళు బయటకు వచ్చారు. ఇరుకు. విచిత్రంగా ఉంది నాకు. ఎప్పుడో నేను ఒక ఇరుకింటికి వెళ్ళాను, చిరుగుప్ప ప్రాంతంలో ఒక ఇరుకు ఇంటికి వెళ్ళాను, కర్ణాటక ప్రాంతంలో. పేద కుటుంబం పిలిచారు, వెళ్ళాను. ఒక 70 మంది వచ్చారు, మీటింగ్ పెట్టాను. మిమ్మల్ని నవ్వించాలని కాదులే కానీ గుర్తు వచ్చేది ఇరుకంటే ఏమిటో. ఏమండి మీటింగ్ అయిపోయిన తర్వాత రాజన్న గారు మీకు స్పెషల్గా భోజనం చేశామంటే
ఎక్కడ స్పెషల్గా పెట్టిందని చూస్తే చిన్న గుడిసె. ఏంటి మా అక్కడ స్పెషల్ అంటారట. స్పెషల్ మీకు అని ఇంకా వంగు అని ఎంత వంగున్నా సూరు పొడుచుకుంటుంది. ఆ మనిషి తూనీగలాగా ఉంది, వంగుతుంది, లోపలికి వెళ్తున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత బయట కూర్చున్న శుభ్రంగా లైట్లు ఉన్నాయి. ఈ లోపలికి వెళ్ళేది ఏంటి అని గోనెపట్టేసి కూర్చోబెట్టారు. గోనెపట్టలు అంటే మన పల్లెల్లో కూర్చోబెట్టారు. దీపం ఏంటి తెలుసండి? ఒక సీసా, దానికి ఒక బెజ్జం, దాంట్లో ఒక బట్ట పెట్టి అది దీపం. పేద కుటుంబం అండి. ఏదో చేశారు, తింటున్నాను. ఇక రాత్రి తిరిగి వెళ్ళటానికి మనకు వస్తు లేదు, బస్సు లేదు, లాస్ట్ బస్సు అయి అలాంటి పరిచయం చేశాం కాబట్టి చెప్తున్నాను. ఆ రాత్రి అక్కడే ఆ ఇంట్లోనే ఆ గోనిపట్ట తలదిండిగా చేసుకొని కాసేపు పడుకుంటే ఆ మధ్యరాత్రి ఆ ఇంట్లో ఎలుకలు ఎక్కటం దిగుతాం మన నుంచి. రాత్రి నిద్ర లేదు. 5 గంటలకి బయలుదేరి రోడ్డు మీదకి వెళ్తున్నాం. మొదటి బస్సు వస్తుంది వెళ్దామని. ఆ ఫస్ట్ బస్సు పట్టుకుని వెళ్దామని వస్తే మాకంటే ముందు 1 లీటర్ పాలు తీసుకొని వస్తున్నాడు గ్రామంలోనికి వెళ్ళి. ఏంటి మా అంటే, మీకని తీసుకొస్తాం లీటర్ పాలు, త్రాగి వెళ్ళండి అన్నారు. బస్సు వస్తుందమ్మా వెళ్తానులే అంటే, కాదు మా నన్ను వదిలిపెట్టి మా వెళ్తానంటే, లీటర్ పాలు ఏం చేయమంటారు అని 3 సార్లు మొహం మీద పెట్టేసరికి నేను మీరే త్రాగి బ్రతకండి అని కోపంగా అని పట్టుకొని వెళ్ళానండి. 8 నెలల తర్వాత మరలా నేను అక్కడికి వచ్చానండి. ఆ చిన్న గుడిసె లేదు అక్కడ. 3 గదులతో మంచి ఇల్లు కట్టుకున్నారు. ఏమిటి గతంలో వచ్చాను, ఇప్పుడు 8 నెలల్లో ఏంటి మార్పు అని అంటే ఆ సహోదరి గారు చెప్పారు. అన్నయ్య, ఆ మరుసటి రోజు ఉదయం ఒక చిన్న ప్రార్థన మీరు ఛార్జ్ చేయించుకొని రోడ్డు ప్రక్కన ఒక చిన్న టీ స్టాల్ పెట్టుకుందాం హోటల్ అనుకున్నాం. మీరు అడావుడికి వెళ్ళారు కదన్నయ్య, వెళ్ళేటప్పుడు దీవించి వెళ్ళారు కదన్నయ్య అన్నారు. దీవించానా? ఎప్పుడు? అదేనన్నయ్య, మీరే త్రాగి బతకండి అనలేదు. అప్పుడు నేను మరి మైనస్గా కోపంతో అన్నానంటే కుదరదు కదా. అన్నా అనగానే మర్చిపోయారు అప్పుడే మీరు అన్నారు. మర్చిపోలేదులేమ్మా, దీవించానుగా, మీరే త్రాగి బ్రతకండి అనలా. గట్టిగా అన్నానమ్మా. గట్టిగా అన్నారు మీరు. నిజమేనమ్మా. ఆ లీటర్ పాలు ఎందుకు వ్యర్థం కావాలని ఆ లీటర్ పాలతోటే వ్యాపారం ప్రారంభించాం. యథార్థంగా చేశాం. 8 నెలల్లో ఇదిగో ఇల్లు కట్టుకున్నాం మేము. చూశారండి? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటి వరకు ఒకవేళ మీరు ఇరుకులో ఉన్నారా, డబ్బు విషయంలో ఇరుకులో, ఆరోగ్య విషయంలో ఇరుకు, పిల్లలు మాట వినట్లేదని ఒక ఇరుకు, ఒకసారి ఆలోచించండి. ఒక ప్రశాంత లేక ఇరుకుల మధ్యలో జీవితాలను గడుపుతున్నారా? ఈ 2019వ సంవత్సరం ప్రేరేపణతో చెప్తున్నానండి. నేనేదో పెద్ద ప్రవక్తని ఇదిగో అని నేను చెప్పట్లేదు. ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ పాదములను దేవుడు విశాల స్థలములో స్థిరపరచబోతున్నారు. విశాల స్థలములో ఒక ప్రశాంతతను అనుభవించబోతున్నారు. నమ్మండి దేవుని మాటలో. అద్భుతాలు జరగబోతున్నాయి, ఆశ్చర్య కార్యాలు జరగబోతున్నాయి, సూచక క్రియలు జరగబోతున్నాయి, శక్తిగల కార్యములు జరగబోతున్నాయి. నమ్మండి. ఇక్కడి నుంచి మీరు దేవుని శక్తిని పొందుకొని వెళ్ళబోతున్నారు. మీరు పాదము నిలిచిన ప్రతి చోట విశాలపరచబడబోతుంది ఆ ప్రాంతం. మీ ఇరుకు అనుభవాలన్నింటినీ తొలగించబోతున్నాడు. బైబిల్లో లేదా ఇలాంటి అనుభవం అని ఆలోచన చేస్తే దినవృత్తాంతముల 1వ గ్రంథం 4వ అధ్యాయం మనకు ఎబ్బేజుని గురించినటువంటి చరిత్ర ఉంది. 4వ అధ్యాయంలో ఒక ఎబ్బేజుని గురించినటువంటి చరిత్ర. ఏమిటి ఆ చరిత్ర అండి? వేదన పడి ఆ తల్లి అతన్ని కన్నందుకు అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టారు. ఎబ్బేజు అంటే వేదన పుత్రుడు. తన పేరు వేదన. 4 రోజులు గడిచిన తర్వాత తన జీవితం అంతా వేదనగా మారిపోయింది. తన తర్వాత పుట్టిన వారు కూడా వేదన అని పిలుస్తున్నారు. బయటికి వెళ్తే వేదన అని పిలుస్తున్నారు. ఈ వేదనలో నుంచి బయటపడే మార్గాలు లేవా అనుకుంటున్నారు ఆయన. యేసు పాదాల దగ్గరకు వచ్చారు.
ఏమండి, మనలాగా కూడా గంటల గంటలు చేయలేదు ప్రార్థన. 4 మాటలు వాడారు. ఒక మాట, మీరు నన్ను ఆశీర్వదించండి అన్నారు. రెండవది, రాబోయే కీడు నా మీదకి రాకుండా తప్పించండి అన్నారు. మూడవది, మీ హస్తాన్ని నాకు తోడుగా ఉంచండి అన్నారు. నాలుగవది, నా సరిహద్దుల్ని నా కుటుంబ సరిహద్దులను విశాలపరచయ్యా, నా జీవిత సరిహద్దులు మీరు విశాలపరచండి. ఒక చిన్న ప్రార్థన చేసుకున్నారు. బైబిల్లో వ్రాయబడిన మాట ఏమిటండి? తన సహోదరులందరికంటే కూడా దేవుడు అతనిని గనుడుగా చేసెను. తన సరిహద్దుల్ని దేవుడు విశాలపరిచాడు. విశాలతలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దావీదు కూడా అంటాడు, నా హృదయమును మీరు విశాలపరిచారు గనుక నీ ఆజ్ఞల మార్గములో నేను పరిగెత్తుచున్నాను అంటాడు. విశాలతలో ఒక వ్యక్తి ఆజ్ఞల మార్గములో పరిగెత్తగలుగుతాడు. దావీదు ఇంకొక మాట అంటారు, నా పాదములకు నీవు చోటు విశాలపరిచావు, నా చీల మండల బెనకలేదంటాడు. నా కాలు జారలేదు, నేను పడిపోలేదు. ఇదే దినవృత్తాంతముల గ్రంథంలో మరొక మాట ఉంది. పితరులకి విస్తారమైన గొర్రెలు ఉన్నాయి. అదే 4వ అధ్యాయంలో 39-40 వచనాల్లో ఉంటుంది. వారు తిన్నగా వెళ్ళి పల్లపు స్థలాలను చూశారు. వారు గొర్రెలు ఎక్కువ ఉన్నాయండి, పల్లపు స్థలాలకు వెళ్ళారు. ఆ పల్లపు స్థలాలకు వెళ్తే ఆ పల్లపు స్థలాలలో బలకరమైన మేతయు, విశాలమైనటువంటి దేశమును, నెమ్మదియు, ఏమండి, విశాల గల దేశమును వారు కనుగొనిరి అని వాక్యం చెబుతుంది. విశాలతలో ఏముంటుందో తెలుసండి? ఒక బలకరమైన మేత ఉంటుంది. 3 అనుభవాలు చెప్పాను ఇప్పుడు ఈ విశాలతలోనే. విశాలత ఉన్నప్పుడు ఆ విశాలతలో ఆజ్ఞల మార్గంలో మనం సంతోషంగా పరిగెత్తాం. బలవంతం చేయాలి కొంతమందికి, బలవంతం. ఈ మధ్య ఒక ఇంటికి వెళ్తే బైబిల్ ఇవ్వమా అని చెప్పాను. ఏమండి, విలాప వాక్యాల మొత్తాన్ని గమ్మేసి అంటించారు ఆమె. ఏంటి మా అంటే, అవి నాకు నచ్చవండి అన్నారు. చూశారండి, ఇదొక టైప్ మనిషి. నచ్చలేదట, అందుకని గంబేసి అంటించారు. కొంతమంది చూడండి, వారికి నచ్చిన వాటినే పాటిస్తారు, మిగతాయి పాటించారు. ఏమండి, సంకుచితంగా ఉంటారు. బలవంతం చేయాలి. ఏది, కూర్చోండి, ఉండండి కాసేపు, వినండి కాసేపు వాక్యం, ప్లీజ్ ప్లీజ్. మా వాళ్ళు ఒకసారి ప్లీజ్ ప్లీజ్ దయచేసి అంటాడు. ఎందుకు అంత దయచేసి అంత అంటారు? మనం ఎవరిమి, దేవుడు ఎవరు? అర్థమైంది మీకు? మనం ఎవరిమి, దేవుడు ఎవరు? ఆయన దగ్గర మనం ఎదటోళ్ళం. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మనం దయచేసి అంటామా? ఒక బస్సు దగ్గరికి మనం వెళ్ళాలండి, 9:30 అంటారు. ఎన్ని గంటలకు వెళ్తాం మనం? 10:30కి వెళ్దాం, మన కొరకు ఉంటుంది. ట్రైన్ ఎన్ని గంటలకి? 10 గంటలకి. ఎన్ని గంటలకి వెళ్ళాలి? ఏమండి, అక్కడ కూడా మనం దయచేసి రండి అంట. వాళ్ళు వెళ్ళలేదు అనుకో, తిన్నగా వెళ్ళిపోతారు అంతే. ఒక బస్సుకే, ఒక ట్రైన్కి, ఒక ఫ్లైట్కి మనం విలువిస్తుంటే దేవుని సన్నిధికి మనం ఎంత విలువ ఇవ్వాలి? కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 6, 11, 12, 13 ఈ మంచి విషయాలు ఇక్కడ రాయబడినాయి. దైవజనుడు పౌలు ఏమన్నారు? ఏమండి, ఇల్లు విశాలంగా అవటం మంచిదే, వ్యాపారం విశాలంగా అవటం మంచిదే, తర్వాత ఉద్యోగ వ్యవస్థ విశాలంగా అవటం మంచిదే, తర్వాత ఏమండి అన్నిటికంటే ముఖ్యంగా ఒక వ్యక్తి హృదయం విశాలపరచబడాలి. దైవజనుడు అంటారు చూడండి, మీ ఎడల మా హృదయం సంకుచితంగా లేదు, మీ హృదయములో కూడా మీరు విశాలపరుచుకోనండి. ఒక సేవకుని హృదయం ఎప్పుడు ఎలా ఉండాలంటే విశాల హృదయం. చిన్నప్పుడు చిన్న విషయాలకే నేను విసుక్కునేవాడిని. ఒక వ్యక్తిని చేర్చుకోవటానికే
అదొకలాగా ఫీల్ అయ్యేవాడిని. మీ విషయం కూడా చెప్తాను. కొంతసార్లు ఏమండి, ఈరోజు బంధువులు వచ్చారనుకోండి, రిసీవ్ చేసుకుంటారు. దేవుని చూసినట్టుంది, మళ్ళీ చూసిన తర్వాత హాయ్ బాబాయ్ రండి అంటారు. ఆ మరుసటి రోజు మళ్ళీ నలుగురు రావాలి. కొంచెం బయటికి రావడానికి ఆలోచన చేస్తారు, మళ్ళీ దిగారు అయ్యారు అనుకుంటారు. ఆ మరుసటి రోజు మళ్ళీ నలుగురు రావాలి. గేటు దగ్గర రమ్మను అంటారు. విన్నారండి? ఆ మరుసటి రోజు 4వ రోజు ఇంకొక నలుగురు దిగటానికి స్టేషన్లో ఉండి ఫోన్ చేయాలి. మీరేం చెప్తారు నా దగ్గర? కొందరు చెప్తారు మేము ఇంట్లో లేవంటారు. హృదయం ఎలా ఉంది ఇప్పుడు? సంకుచితం. బైబిల్లో మీకు అంత రెఫరెన్స్లు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు. ఆకోరు అంటే శ్రమ. ఆకోరు అంటే శ్రమ, ఇరుకు. ఒక ఇంటికి వెళ్తే నేను ఆయన ఆకోరని బోర్డు పెట్టాడు ఇంట్లో. ఏంటి ఈ ఆకుకూరని? ఎవరైనా కృపా నిలయం, ఆ నిలయం, ఈ నిలయం పెట్టుకుంటారు, ఈయనేంటి ఆకుకూరని పెట్టారు, అసలు ఈ కూర ఏమిటి అనుకుంటే లోపలికి వెళ్ళాను. బాగున్నారా అన్నాను. వారి ఎగస్టాల్ అనాలో ఏమనాలో కానీ బోర్డు చూడలేదా అన్నారు ఆయన. బాగున్నారంటే బోర్డు చూడలేదా అంటాడు. ఏంటండి అలా అంటారు? బోర్డు చూశానండి. ఏముంది అన్నారు. ఆకుకూర అని ఉందండి. ఆకుకూర అంటే ఏమిటండి అన్నారు. శ్రమ, బాధ ఇవన్నీ. శ్రమలు బాధలు ఎక్కువైన గనుకనే బోర్డు పెట్టాడు. ఇక మనల్ని చూసుకోమనంతే. ఈ టైపు లేక ఎక్కడ తగలేదు అనుకుంటా ఉన్నా. అది కాదండి సామ్యూల్ గారు, ఇది అన్న పేరు ఏదో ఉంది, సామ్యూల్ గారు, గాబ్రియల్ ఏదో ఉంది అండిపోతే, సామ్యూల్ ఎవరు ఇక్కడ, గాబ్రియల్ ఎవరు ఇక్కడ? మీరే కదండి అంటే, నా పేరు శ్రమలు బాధలు ఎక్కువయ్యేసరికి యోబు అని పెట్టుకున్నాను. విచిత్రమైన చేయి. అయ్యి బాబోయ్. కదమ్మా శాంత కుమారి ఆ పేరు, భార్య పేరు. అమ్మ అంటే ఆమె పేరు కూడా మార్చా. ఏం పెట్టావు? అశాంతి పెట్టాడు. పిల్లల పేర్లు అన్ని పేర్లు మార్చేశాడు. సరే అని చెప్పి నేను ఇంట్లో కాసేపు కూర్చొని అంతా పార చూస్తూ ఉన్నాం. కాసేపు అయిన తర్వాత షెల్ఫుల్లో చూసా. ఆ షెల్ఫుల్లో కొంచెం అపవిత్రమైనవి కనిపించినాయి నాకు. సీడీలు కానీ, స్మోకింగ్ ఇవన్నీ టేబుల్ మీద కనిపించా. దొరికేవలేరా అనుకుంటా. సరే ప్రార్థన చేద్దామండి అన్నాను. చేయండి అన్నయ్య గారు అన్నారు. సరే అని చెప్పి ప్రార్థన చేసిన తర్వాత మాట్లాడదాను. ప్రార్థన నాకు గుండె బాగా నొప్పిగా ఉంటుంది. కొంచెం గుండె కొరకు ప్రార్థన చేసి గుండె నొప్పిగా ఉంటుంది, వీక్గా ఉంటుంది. అంటే పురుషుడే కదా, మన సహోదరుడు కదా అని చెప్పి గుండె మీద చేయబెట్టి ఏసు రక్తం, ఏసు రక్తం, ఏసు రక్తం అంటే గుండె గలగల అంటుంది. ఏంటండి గుండె ఏదో గలగల అంటుంది ఏంటండి అంటే, గుండె కాదులే, జేబులో అగ్గి పెట్టే బీడీ కట్ట ఉంది కదా, సిగరెట్ పెట్టా, కొంచెం చేయి అన్నాడు సింపుల్గా. ఇంక చూడండి. తర్వాత ప్రార్థన చేసి చెప్పా. ఆకుకూర అనే మాట బైబిల్ ఎందుకు వచ్చింది తెలుసా అన్నాను. అందాక బాగోలేదండి అన్నారు. నేను పంపిస్తాను ఇప్పుడు, ఏం కంగపడబాక. ఆకుకూరు మాట ఎందుకు వచ్చింది బైబిల్లో? ఆకారనే ఒక వ్యక్తి ఉన్నారు. అవును, ఆశించకూడని అపవిత్రమైన దాన్ని ఆశించారు. అందుకని ఇశ్రాయేలు ప్రజలందరికీ అపజయం కలుగజేశారని అతను తిన్నగా రాళ్లతో కొట్టి చంపి అగ్నితో కాల్చి ఆ ప్రాంతానికి ఆకుకూరని పెట్టారు. అవునండి, ఒకరోజు మా పాస్టర్ గారు చెబుతుంటే విన్నాను. బాగానే విన్నావే, బాగా చెప్పావు. ఇప్పుడు ఆకుకూరలో బోర్డు మీ ఇంటికి రావాలంటే మొదట మీ ఇంట్లో ఏముండాలి బ్రదర్? దీన్ని సైలెంట్గా ఉన్నారు. ఈ మాటకు కూడా స్పందించాలి కదా వీళ్ళు అనాల్లో. చెప్పరేంటి ఆ మాట? ఆకుకూరనే బోర్డు రావాలంటే దానికి ముందు ఇంట్లో ఏముండాలి? అపవిత్రత ఉండాలా? ఇంట్లో అపవిత్రత ఉండి, ఏమండి నా ఇల్లు ఇరుకులో ఉండకూడదు, నా జీవితం ఇరుకులో ఉండకూడదు, నా కుటుంబం ఇరుకులో ఉండకూడదు, నా పిల్లలు మంచి మార్గంలో నడవాలి, విద్యారంగంలో పైకి రావాలి, మా కుటుంబాలు పోషించబడాలంటే ఎలా పోషించబడతాయి? ఎలా నా దేవుని ఆశీర్వాదం ఉంటుంది? దేవుని ఆశీర్వాదం వర్షం వల్లే కురుస్తుంది మన మీద. మన హృదయము ఏసని అంటారు ఎప్పుడు, టెంకాయ చెప్పలాగా మూసకపోకూడదు, బోర్లేయకూడదు,
తెరుచుకోవాలి. ఇలాంటి వాక్యాలు వింటున్నప్పుడు అవసరం లేని స్మోకింగ్ ఏమైనా మా ఇంట్లో ప్రవేశించిందా? అవసరం లేని డ్రింకులకి ఏమైనా అలవాటు పడ్డామా? పిల్లలు ఏమైనా ప్రేమ అనే వలయాల్లో చిక్కుంటున్నారా? మత్తు పానీయాలకు ఏమైనా గురవుతున్నామా? మా కల్చర్ ఏమిటి? ఇక్కడికి వచ్చి ఏమండి ఈ ప్రాంత కల్చర్లో పడిపోతున్నామా? మేము ఏ సాంప్రదాయంలో నుంచి వచ్చాం, మేము చేసే భక్తి ఏమిటి, మా విధానాలు ఏమిటి అనేది ఉండాలి. అవన్నీ లేకుండా బోర్డు పెట్టుకున్నాం, బోర్డు పెట్టుకుంటూ కుదురుతుందా? నా కళ్ళ ముందేనండి అన్నిటినీ తీసి ఇంటి వెనక ఒక కాలువ అంటే ఆ కాలువలో పెట్టేశాడు. నా కళ్ళ ముందే. నేను అప్పుడే చెప్పాను, బైబిల్ చెప్తుంది ఆకోరును దేవుడు నిరీక్షణ ద్వారముగా చేయబోతున్నారు. అదే ఆకోరును దేవుడు విశ్రాంతి, గొర్రెల పండుకునే విశ్రాంతి స్థలముగా మార్చబోతున్నాడు. బైబిల్లో రాయబడింది, ఆకోరు నేను గొర్రెల పరుండు స్థలముగా చేస్తాను, రెస్టింగ్ ప్లేస్ గా మారుస్తాను, నేను ఒక రెస్ట్ ప్లేస్ గా మారుస్తాను అంటాడు. నా ప్రియమైన సహోదరులారా, ఇప్పటి వరకు ఒకవేళ మీ ఇల్లు, మీ హృదయం సంకుచితంగా విశాలత లేకుండా ఉందేమో, ఈ రాత్రి మీ హృదయములు విశాలపరచబడునుగాక. మీరు శారీరకముగా విశాలపరచబడాలి, ఆత్మ సంబంధంగా విశాలపరచబడి దేవుని ఆజ్ఞలను పరిగెత్తే వ్యక్తులుగాను, కాళ్ళు జారకుండా ఫలకరమైన ఆత్మీయ ఆహారం చేత నడిపించబడవలసిన అవసరం ఉంది. 2019వ సంవత్సరం మీ పాదములు విశాల స్థలములో స్థిరపరచబడునుగాక. చాలా ఉన్నాయి, పాస్టర్లకు తెలుసు పాదాల అనుభవాలు చాలా ఉన్నాయి, కానీ రెండు చిన్న విషయాలు చెప్పి ముగిస్తా. యోబు గ్రంథం 26వ అధ్యాయం మనకు అవసరమైన కోణంలో 4 విషయాలు. యోబు గ్రంథం 29వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ యోబు భక్తుడు ఒక మంచి మాట చెప్తారు చూడండి. నా పాదములు ఇప్పుడు ఎక్కడున్నాయి? వెన్నలో అనండి అందరు గట్టిగాను. ఇంకోసారి చెప్పండి గట్టిగాను. ఒకటి, మన పాదములు ఎక్కడుండాలి? ఆశీర్వాదంలో, మొదటిది. రెండవది, మన పాదములు ఎక్కడుండాలి? విశాల స్థలములో. మూడవది, మన పాదములు ఎక్కడుండాలి? వెన్నలో ఉండాలి. మన పాదాలు బండ మీద నిలవాలి, సమభూమిలో ఉండాలి. ఇవన్నీ మనకు జనరల్గా రొటీన్గా వాడే మాటలే. ఎందుకు ఈ కోణంలో ప్రభు మాట్లాడమన్నారు చెప్తున్నాను. మన పాదములు ఏమండి? యోబు భక్తుడు 29వ అధ్యాయంలో మాట్లాడుతూ చక్కని విషయాలు మాట్లాడారు. ఈ వెన్న అనుభవం లేక ఈ నేతిలో ఉండెను అనే పదాలు మనం కొంచెం ఆలోచన చేస్తే, ఈ నేతి లేక ఈ వెన్న ఏ అనుభవాన్ని మనకు చూపిస్తుందంటే, 55వ కీర్తనలో ఒక మాట ఉంది, నోట్ చేయండి, దీనికి అనుగుణమైన మాట. 55వ కీర్తనలో 21వ వచనాన్ని మీరు గమనించండి. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నాయి. అంటే ఒక మృదువైన జీవితం చేయాలి మనం. వెన్న ఎప్పుడు సాఫ్ట్గానే ఉంటుంది, హార్డ్గా ఉండదు. బ్రదర్స్ గమనించాలి ఒక్కసారి. యోబు అందుకే 29వ అధ్యాయం మాట్లాడుతూ, మీరు ఒక్కసారి మళ్ళీ ఆ పేపర్ వైపు తిప్పండి. యోబు గ్రంథం 29వ అధ్యాయం చూడండి. మాట్లాడుతూ ఆయన ఏమంటారు తెలుసండి? 15-16 వచనాల్లో నుంచి స్టార్ట్ చేశారు ఆయన. నేను గుడ్డి వారికి కన్నులుగా ఉన్నాను, కుంటి వారికి నేను పాదములుగా ఉన్నాను. యోబు భక్తులు చూడండి, విధవరాన్ల హృదయములను నేను సంతోషపరిచాను, తండ్రి లేని వారికి నేను తండ్రిగా ఉన్నాను. చూశారండి ఈయన దయాహృదయం. 24వ వచనం గమనిస్తే, అసలు నా ముఖ ప్రకాశం లేకుండా ఎవరు ఏమీ చేయలేరు. అందుకే ఊజు దేశమందు యోబు లాంటి గొప్ప వ్యక్తి లేడు అనే పేరు ఒక ఆస్తి పరంగానే కాదు, అతని యొక్క దయాగుణం, అతని యొక్క కనికరం క్రీస్తుకు ఏమండి నిదర్శనంగా మనం ప్రతి చోట ప్రతిబింబించబడాలి. నేను కలకత్తా వెళ్ళాను మీటింగ్కి. అక్కడ మదర్ తెరీసా గారి ఫౌండేషన్ చూడటానికి వెళ్తేనండి, అక్కడ నాకు ఒక చరిత్ర చెప్పారు. ఆమె గారు ప్రారంభంలో అక్కడ ప్రారంభించినప్పుడు అక్కడ ప్రక్కన ఒక టెంపుల్ ఉండేది, హిందూ టెంపుల్.
ఆ పూజారి ఎప్పుడు గారి మీద ఏదో ఒకటి కేసులు వేస్తా ఏదో ఒకటి చేసేవారట. అయినా ఏం పట్టించుకునేవారు కాదు. తర్వాత ఏదో చిన్న వివాదాల మీద దుండగులు నలుగురు వచ్చి ఆ పూజారిని ఏమండి పొడిచి గాయాలతో రక్తపు మడుగులో కొట్టుకుంటూ ఉంటే ఆమె ఎక్కడి నుంచో వచ్చారు కారులో, చూస్తే అలా జరిగి దుండగులు పారిపోయారంట. వెంటనే ఈమె డాక్టర్ కనుక అతన్ని వ్యాన్లో ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఏమండి ట్రీట్మెంట్ మొత్తం ఇస్తూ ఆయన కొంచెం తేరుకొని చూస్తే ఆయన కాళ్ళు ఈమె గారి కాళ్ళ మీద పెట్టుకొని తొళ్ళ మీద ఏమండి క్లీన్ చేస్తుందంటండి. ఒకసారి ఆలోచించండి. ఎన్నో కేసులు వేశారు ఆయన కళ్ళల్లో కన్నీరు కార్చారు. క్రైస్తవ్యంలో ఇంత దయాగుణం ఉంటుందా? ఇంత కనికరం ఉంటుందా? యోబు గురించి అందుకే యాకోబు రాస్తూ అంటాడు, ఎంతో జాలియు ఎంతో కనికరము కలిగిన వ్యక్తి. ఈ రోజున ఒక భార్య అంటే భర్తకు మృదుత్వం లేదు, నేను అనకూడదు కానీ మృదుత్వం లేదు, కఠినత్వం. ఒక భర్త మీద ఈ రోజున భార్యకి మృదుత్వం లేదు. చేసే అన్నీ మళ్ళీ వేరు పనులే, మరలా కఠినంగా మాట్లాడటం, గరుగ్గా మాట్లాడటం. ఎలా ఉండాలి మన మాటలో చెప్పండి? వారి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నాయి. మృదుత్వం ఉండాలి క్రైస్తవ్యంలో. మృదుత్వంతో ఆకర్షించుకోవాలి. యేసన్న గారు ఎప్పుడు కఠినంగానే ఉంటారు కానీ ఆయన మనసు ఎప్పుడు మృదుత్వం. అది మాకు నేర్పింది. ఒక చిన్న మాట చెప్తాను, ముగిస్తా. 8 o'clock కరెక్ట్ ముగిస్తాను, 10 నిమిషాలు. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయంలో రెహబాము పాలన చేస్తున్నారు. రెహబాము పాలన చేస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులందరూ వచ్చి, అయ్యా మీ నాన్నగారు పాలన చేస్తున్నప్పుడు మా మీద ఒక బరువైన కాడి పెట్టారు, మీరు కొంచెం దాన్ని అర్థం చేసుకొని తేలిక చేయండి అన్నారు. అంతే కదా అడిగింది, ఇంకేం అడగలేదు కదా. కొంచెం మాకు ఇబ్బందులు కలుగుతున్నాయి, వారి ప్రభుత్వం మాకు కొంచెం ఇబ్బందులు కలిగినాయన్నా, మీరు ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చారు కాబట్టి కొంచెం మా మీద ఉన్న బరువైన కాడిని తేలిక చేయండి, కొంచెం జీవాలు మార్చండి. అదే అడిగింది, ఏం అడగలేదు. ఓకే అన్నారు. 2 రోజుల తర్వాత రండి, 3 రోజుల తర్వాత రండి అన్నారు. పెద్దలను పిలిచారు, వయస్సు ఏమండి కలిగిన పెద్దల యొక్క మాటలు, పెద్దల విధానాలు వేరుగా ఉంటాయి. పెద్దలు వచ్చి ఏం చెప్పారంటే, రెహబాం గారు మీరు రాజుని ఆ డిగ్నిటీ మెయింటైన్ చేయబాకండి, మీరు ఈ రోజు ఒక్క అడుగు దిగండి, ఒక మెట్టు దిగండి. ఈరోజు మీకు ఒక మంచి ఫ్యూచర్ ఉంది, దానికి పునాది పడే డే ఇది. ఒక్క మెట్టు దిగండి ఈరోజు. మిమ్మల్ని మీరు కొంచెం తగ్గించుకోండి. ఈరోజు మిమ్మల్ని మీరు దాసులుగా చేసుకోండి. మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇవ్వు. అదే మాట అన్నారు వాళ్ళు. మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇవ్వు. నీవు ఈరోజు ఒక్క మెట్టు దిగితే చాలు, సదాకాలము నీ రాజ్యం నిలబడబోతుంది. ఈరోజు కొంచెం తీర్మానం చేయండి, నాకు ఒక మృదువైన జీవితం ఇవి ప్రభువా, నాలో ఉన్న కఠినత్వాన్ని తొలగించు, రాతి లాంటి హృదయాన్ని తొలగించు. కొత్త సంవత్సరంలో ఎందుకు నేను మృదువుగా ఉండలేకపోతున్నాను? ఎందుకు ప్రతి చిన్న విషయాన్ని తొందరపడుతున్నాను? ఏముందని నాలో? ఏముందండి? మనం ఎగిసిపడదాం. అన్నీ ఉన్న ఇస్త్ర ఎప్పుడు ఎగరదు. ఏమి లేని అన్ని ఉన్నోళ్ళు కూడా మన వైపు చూడండి, కాస్త ఎక్కువ ఉన్నోళ్ళు ఎవరు కూడా నాకు ఎంత బంగారం ఉందని పెట్టుకొని తిరగరు, దాచుకుంటారు. ఏమి లేని మనిషే పిచ్చియో ఏదో ఒక నకిలీ వేసుకొని పిచ్చి మనుషులు, పూసల మనుషులా తిరుగుతూ ఉంటారు. క్రైస్తవుల వేరు ఎప్పుడు మరుగై ఉండాలి. తెర మీద కనపడాలి అనుకోకూడదు. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. వాల్ పోస్టర్లో కనపడాలి, ప్రార్థనకు అవకాశం ఇవ్వాలి, పాటలకు అవకాశం ఇవ్వాలి, మేము తెర మీద కనపడాలి. చెట్టు వేరు బయటపడిందంటే చెట్టు పైకి పోదు. చెట్టు వేరు ఎప్పుడు మరుగై ఉండాలి. మనం ఎప్పుడు మరుగై ఉంటే క్రీస్తు యేసులో దేవుడు మనల్ని తీసుకెళ్తాడు పైకి. మనం బయటపడటానికి ప్రయత్నించకూడదు. దేవుని చిత్తములో ఉంటే ఆ మూలలో కూర్చున్న దేవుని మనం ఆశీర్వదిస్తారు.
దేవుని చిత్తంలో ఉంటే ఎక్కడున్నా ఆశీర్వదిస్తాడు దేవుడు. వెతికి వెతికి తీసుకొచ్చి పెడతాడు. నేను అనుకుంటూ వచ్చారు యెషయా కుమారులు. నేను అనుకున్నాను. మనుషులు కూడా మోసపోయారు, ఈయనే కావచ్చు అని. దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తిని దేవుడు గొర్రెలు కావచ్చుకుండా వెతుక్కుంటూ వచ్చారు. సౌలు ఎక్కడో సామాన్లో దాక్కుని తీసుకొచ్చి అభిషేక తైలం పోశారు. నాకెందుకయ్యా అభిషేకం అంటే, సామాన్లో దాక్కుని అదిగో ఏర్పరచుకున్న వ్యక్తి, పిలవండి అతన్ని. క్రైస్తవ్యం ఎప్పుడు ఆడంబరాలతో కొనసాగకూడదు. ఇది చేస్తే జనం పెరుగుతారేమో, అది చేస్తే జనం పెరుగుతారేమో, బాబా అలా చేస్తే జనం పెరుగుతారేమో అనుకోకూడదు. ఎప్పుడైనా సరే మేము ఆశీర్వదించబడి చెప్తున్నాం ఈ మాటలు. వేల మందికి, లక్షల మందికి దేవుని మాటలు ప్రకటిస్తున్నాం కనుక చెప్తున్నాం. ఎప్పుడు ఒక వేరు మరుగైనట్లుగా మనం ఎప్పుడు క్రీస్తు యేసులో మరుగై ఉంటేనే ఏమండి మన అభివృద్ధి ఊహకు మించినట్లుగా ఉండబోతుంది. వాళ్ళు చెప్పిన ఆలోచన ప్రక్కన పెట్టారు. యవనస్తులు పిలిచారు. యవనస్తులు పిలవగానే ఏమండి ఆ యవనస్తులు వచ్చి, ఇప్పుడు నువ్వు కింగ్ అన్నావు. ఎవరు నువ్వు? గతంలో ఏదైనా కింగ్, ఢిల్లీ వచ్చిన కింగ్ అన్న నువ్వు. హెయిర్ స్టైల్ మారాలి, డ్రెస్ స్టైల్ మారాలి, అన్ని మారాలన్నా. ఇప్పుడు మొత్తం మార్చుకోవాలి. కింగ్ అయితే ఇప్పుడు ఆయన చేసిన పనికి వాళ్ళు చెప్పిన ఆలోచన విని రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. దైవ జ్ఞానం అంటే ఏంటి తెలుసండి? యాకోబు రాస్తాడు, పైనుండి వచ్చే దైవ జ్ఞానం ఏంటి తెలుసా? మొట్టమొదట పవిత్రమైనది, రెండవది మృదువైనది. ఆఖరి ఒక చిన్న మాట చెప్పి ముగిస్తున్నాను, టచ్ చేసి ముగిస్తున్నాను. ద్వితీయోపదేశకాండం వివరించను, ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం అండి, ఒక్క మాట చూడు. 33:24 33:24 ద్వితీయోపదేశకాండం. ఆషేరుని గురించి ఆఖరి మాట చదువుకుందాం. సహోదరుల కంటే కటాక్షము నొందెను, తన పాదములను తైలములో ముంచుకొనును. ఆఖరిగా ఒక్క మాట, తన పాదములను తైలములో ముంచుకొని. మన పాదములు ఎక్కడుండాలండి? తైలములో ఉండాలి. మొదట మన పాదములు ఆశీర్వాదములో ఉండాలి. మన పాదములు విశాల స్థలములో ఉండాలి. మూడవది మన పాదములు అదే వెన్నలో ఉండాలి, మృదువైన జీవితం. ఫోర్త్ వన్ ఏమండి, మన పాదములు ఎక్కడ ఉండాలి? తైలములో ఉండాలి. పాత నిబంధన విధానాలు మనకు తెలుసు, క్రొత్త నిబంధన విధానాలు మనకు తెలుసు. పాత నిబంధనలోనే తైలం తల మీద పోయబడింది. అహరోను తల మీద పోయబడిన తైలం ఏమైపోయిందండి? గడ్డం మీదుగా అంగీలో ఉంచి కిందకు దిగజారిపోయింది. జారిపోయిందా లేకపోతే తనలోకి వచ్చిందండి? జారిపోయింది. పాదముల తైలంలో ఉంటే ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. అనాయింటింగ్ ఆయిల్ పాదములు తైలములో ఉంటే పాదాల్లో నుంచి తిన్నగా తల వరకు వస్తుంది. మన బాడీలో పాదములు కానివ్వండి, తల కానివ్వండి, జంక్షన్ మనకు తెలుసు కదా, జంక్షన్ కింద నుంచి తల వరకు వస్తుంది. తైలం అంటే పాత నిబంధనలో ఒక రాజును అభిషేకించాలంటే తైలం పోసి అభిషేకించాలి. ఒక యాజకునిగా అభిషేకించాలంటే తైలం పోసి అభిషేకించాలి. కొన్ని వస్తువుల ద్వారా తైలాభిషేకాన్ని చేస్తారు, దాన్ని తల మీద పోస్తారు. ప్రత్యక్ష గుడారం కూడా ప్రతిష్ఠించేటప్పుడు ప్రతి ఉపకరణం మీద తైలం పోసి ఇది దేవుని మందిరం అని ప్రతిష్ఠించారు. అంటే మీకు అర్థమవుతుందా? పాత నిబంధనలో ఒక యాజకుడిగా ఉండాలంటే తైలం పోయబడింది. పాత నిబంధనలో ఒక రాజుగా ఉండాలంటే తైలం పోయబడింది. పాత నిబంధనలో ఒక మందిరం, ఇది దేవుని మందిరము అని పిలువబడాలంటే దాని మీద తైలం పోయబడింది. తైలం పోయబడకుండా అది మందిరం కాదు. తైలం పోయబడకుండా అతడు యాజకుడు కాదు. తైలం లేకుండా అతడు రాజు కాదు. తైలం పోయబడాలి. మరి కొత్త నిబంధనలో ఈ తైలాన్ని దేన్ని పోల్చారంటే
పాత నిబంధనలో తైలాభిషేకంగా ఉన్నది, క్రొత్త నిబంధనలో ఆత్మాభిషేకం. అది అంటే ఆత్మాభిషేకం ఎప్పుడు మీరు ఈ 2019వ సంవత్సరంలో అభిషేకములోనే నడిపించబడాలి. ఆమేన్ చెప్పండి ఒకసారి, అందరూ చెప్పండి. తప్పనిసరిగా అభిషేకం ఉండాలి. ఏ సేవకుని మీద అభిషేకం ఉంటుందో ఆ సేవకుని దేవుడు బహుబలముగా అభిషేకించి వాడుకోబోతున్నారు. నైపుణ్యముగా ఏమని లోక జ్ఞానముతో చక్కని మాటలు మనం ఉపయోగించి, చక్కని మాటలు ఉపయోగించి, తీయని మాటలు ఉపయోగించి, లౌకికంగా ఎన్ని చెప్పినా ప్రజలు వినటానికి బాగా మాట్లాడారు అబ్బాయి అనుకుంటారు, కానీ వ్యక్తిలో క్రియ చేయవు. చదువురాని మొరటాడైనా సరే, పరిశుద్ధాత్మ అభిషేకముతో మాట్లాడే 4 మాటలైనా సరే పేతురు మాట్లాడుతున్నప్పుడు హృదయములో గుచ్చుకుపోయినాయి, పొడవబడినాయి. ఒక సేవకులు ఎప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకములో ఉందురుగాక, సంఘం ఎప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకములో ఉండునుగాక, సంఘం ఎప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడాలి. పెంతెకోస్తు దినము రోజున అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పేతురు ఏమన్నారు? ఇది మీకును మీ పిల్లలకును దూరస్తులకును ప్రభు అయిన యేసుక్రీస్తు వద్దకు పిలువబడిన వారందరికీ చెందును. ఇంకో మాట ఏమన్నా తెలుసా? మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించెను. చూచుచూ వినుచున్న, చూచుచూ అంటే ఏం చూశారు? ఏమన్నా ఆత్మతో నింపబడుతున్నప్పుడు చూశారు అందరూ. ఏంటిది? త్రాగి మత్తులయ్యారా? ద్రాక్షారసం తాగారా? ఇది పెంతెకోస్తు అనుభవాలకే కాదు, చూచుచున్నారు. ఏం చూస్తున్నారు? కదిలించబడుతున్నారు పరిశుద్ధాత్మతో. వినుచున్నారు. ఏం విన్నారు? నాలుకలు విభాగింపబడి అన్య భాషలు మాట్లాడుతున్నారు. ఆషేరు ఎందుకు సౌఖ్యంగా ఉన్నారంటే, ఆషేరు అంటే సౌఖ్యం. ఎందుకు తన బ్రతుకు దినములన్నీ విశ్రాంతిగా ఉన్నారంటే, అతని పాదములు తైలములో ముంచబడినవి. మీ పాదములు పరిశుద్ధాత్మ అభిషేకములో ఉండునుగాక. అభిషేకం మీ మీద ఉండునుగాక. ఏ ప్రాంతానికి వెళ్ళిన దేవుని అభిషేకము ద్వారా అద్భుత కార్యములు జరుగునుగాక, ఆశ్చర్య కార్యములు జరుగునుగాక. ఈ రాత్రి నుండి మరొక కొత్త కోణములో దేవుడు మనందరి ప్రార్థనలు ఆలకించి ఈ ప్రాంతంలో పరిచర్యని దేవుడు ఉజ్జీవింపచేయునుగాక. అందరు మరొకసారి తీర్మానం చేసుకుందాం. ఏమిటండి? నేను పెట్టిన పాదము, నా పాదము పెట్టిన చోటెల్లా దేవుడు ఆశ్రయించాడు. తర్వాత మీరు ఒక్క మాట చదువుకోండి. యోబు గ్రంథం 23:11 ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. ఒక మాట అంటారు, నా పాదములు నీ అడుగు జాడలను విడిచి తిరిగినవి కాదు. మంచి మాట అండి. సమయం లేక త్వరగా ముగిస్తుంది. మా ఓసన్న వాళ్ళకి 1:30 ఉండాలి మెసేజ్ మామూలుగా. అందరూ ఒక చిన్న తీర్మానం చేయండి, ఒక్క చేతుల పైకెత్తి. ఏమని? నా పాదములు మీ అడుగు జాడలను విడిచి ఈ 2019లో తిరగవు. మరి మీ పాదములు ఒకసారి ఆలోచన చేసుకోండి. కొంతమంది ఉన్నారు, చాలా మంది వచ్చారు యవనస్తులు. మీ పాదములు ఎక్కడ ఉన్నాయో ఆలోచన. బురదలో ఉన్నాయా? మీ పాదములు వలలలో ఉన్నాయా? మీ పాదములు ఒకవేళ కీళ్ళలో ఉన్నాయా? మీ పాదములు ఎక్కడున్నాయో కొంచెం ఆలోచన చేసుకొని తీర్మానించండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి అందరూ. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన ఈ మాటలను బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూయండి. 2018వ సంవత్సరం ఎలా గడిపాం. ఈ 2019వ సంవత్సరాన్ని దేవుడు మనకి ఇచ్చారు. అందరూ కళ్ళు మూయండి. ఎందరో పరుగులు ఎత్తారు, ఎందరో ప్రయాసపడ్డారు. వారిలో అనేకులకు లేని ఈ ధన్యత దేవుడు మనకి ఇచ్చారు. మనకంటే జ్ఞానులు, బలము కలిగిన వ్యక్తులు ఈ సంవత్సరంలో ప్రవేశించలేకపోయారు. దేవుడు మనల్ని ప్రవేశింప చేశారు. అందుకని ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. యేసయ్యా, పాదములు మా జీవితాన్ని చూపిస్తున్నాయి. ఇది మొదలుకొని మా జీవితం మీ ఆశీర్వాదములో నడిపించబడాలి. నేను నిలిచిన ప్రతి చోట మీ ఆశీర్వాదం ఉండాలి యేసయ్యా. అడగండి అందరూ.
యేసయ్యా నేనున్న ప్రతి చోట మీ ఆశీర్వాదం ఉండాలి. అడగండి. మీ ద్వారా దేవుడు మీ ప్రాంతాల్లో అద్భుతాలు చేయబోతున్నారు, ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నారు, సూచక్రియలు, శక్తి కలిగిన కార్యాలు చేయబోతున్నారు. మీరున్న ప్రాంతాలన్నింటినీ దేవుడు కదిలించబోతున్నారు. యవనస్తులారా, మీరు కాలేజీలో ఉన్న కాలేజీలో దేవుని ఆశీర్వాదం ఉండబోతుంది. ఏ వ్యాపారంలో ఉన్న అక్కడ ఆశీర్వాదం ఉండబోతుంది. ఎక్కడ ఉన్న దేవుని ఆశీర్వాదం అదిగో దిగి వస్తుంది. హల్లెలూయా! అదిగో దేవుని శక్తి మీలో ప్రవేశించింది. అదిగో దేవుని బలం మిమ్మల్ని ఆవరించింది. మీకు తెలియకుండా దేవుని మహిమ మిమ్మల్ని కమ్ముకుంటుంది. అదిగో దేవుని తేజస్సు ఆవరించింది ఒక్కొక్కరిని. అదిగో నా దేవుని హస్తం ఒక్కొక్కరిని తాగుతుంది. ఇప్పుడే చప్పట్లు కొట్టి సంతోషించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చప్పట్లు కొట్టి నూతన ఆశీర్వాదాలు పొందండి. జీసస్. మీ పాదముల ఆశీర్వాదములో స్థిరపడును గాక. మీ ఇరుకు అనుభవాలు తొలగిపోతున్నాయి. మీ ఆకోర అనుభవాలు తొలగిపోతున్నాయి. విశాల స్థలములో స్థిరపడుదురుగాక. అందరూ తీర్మానం చేసుకుంటారు. తీర్మానం చేసుకుందాం. ప్రభు, ఈ నూతన సంవత్సరంలో నేను ఆశీర్వదించాలని, ఆకోరు లోయను నిరీక్షణ ద్వారంగా మార్చాలని, మీ పాదములను ఉన్నతమైనటువంటి ఆశీర్వాదకరమైన బాటలో నడిపించాలని, నిలవబెట్టాలని ఈ రాత్రి నిలిచిన నీవు ప్రభుతో తీర్మానం చేసుకునండి. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేయబడుతూ ఉన్నది. మహాపరిశుద్ధుడు అయిన నా యేసయ్య, నీ మహా ఆత్మాభిషేకము చేత నీ దాసుని మీరు నింపుకొని మా హృదయాల లోతులలోకి నీ వాక్కును పంపించిన విధానముకై నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ నూతన సంవత్సరంలో మహా గొప్ప దేవా, మా జీవితాలకు సూచనగా ఉన్నటువంటి మా ఈ పాదాలు తండ్రి, యాకోబును ఆశీర్వదించినట్లుగా అయ్యా మా పాదాలను మీరు ఆశీర్వదించండి. మేము నడిచే మార్గాలు తొట్టిల్లకుండా నీ విశాలతలోని మమ్మల్ని నడిపించండి. ప్రభువా, మృదువైన జీవితాలను, నీకు అనుగుణమైనటువంటి బ్రతుకులను మీరు మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా, ఈ ఉత్తర భారతదేశంలో నీ సాక్షి జీవితాలను మేము జీవించడానికి కృపణ దయచేయండి నా ప్రభు. నీ చిత్తానుసారముగా నీ సేవలో ముందుకు సాగిపోవడానికి, నీ సాక్షి జీవితాలను మేము జీవించడానికి మాకు సహాయమును దయచేయండి. ఈ ఆరాధన ద్వారా నా తండ్రి, మా జీవితాల్లో మీరు చేసిన అద్భుత కార్యాలను బట్టి నీకు స్తోత్రాలు. సిలువ చాటును మరుగుపరచబడిన జీవితాలను మీరు మాకు దయచేయండి. ఆడంబరాలకు దూరముగా అయ్యా పవిత్రతకు దగ్గరగా నిలిచే పాదాలను మీరు మాకు దయచేయమని అయ్యా, ఇంకను నా ప్రభువా నీ దాసును అభిషేకించుకొని నూరంతల అభిషేకంతో అనేక ప్రాంతాలకు దీవెనకరముగా మీరు మార్చుకొని మనం వేడుకుంటున్నాను. దయగలిగిన దేవా, మా ముందు ఉంచబడిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా, అబ్రహాం అన్నను కూడా మీరు దీవించండి. అయ్యా, నీ దాసుని మీ ఏడంతల అభిషేకంతో మీరు నింపుకొని బలమైనటువంటి ఆరాధనతో, అయ్యా బలమైనటువంటి వాక్కులతో మా హృదయాలను నింపమని వేడుకుంటున్నాను తండ్రి. ఈ సమయాన్ని
మీరు మాకు ఇచ్చినందుకే నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ కూడి వచ్చిన మనకును సకల కోటి పరిశుద్ధులకును ఈ కుడికలో పాల్గొన్న వారికి, వాక్యాన్ని విన్న వారికి, వాక్యాన్ని బోధించిన తన దీనదాసులకు కృపా సమాధానం సదాకాలం తోడి ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు, స్తోత్రాలు.